గణేశ జయపడిమంబ. పూర్వకాలం నుంచి అమ్మాయిలు ఇలా ముఖానికి కట్టుకోవడం అనేది ఉంది. ఇదేమి కులానికి మతానికి సంబంధించింది కాదు. అప్పట్లో చీకటి రాత్రులు ఎక్కువ, తెలియని వాళ్ళు ఎట్నుంచి వస్తారో తెలియదు కాబట్టి ఆడపిల్లలు తమ ముఖం చూపించేవారు కాదు. పైగా అప్పట్లో అందం ఎక్కువ ఉండేది, నేచర్ ఉండేది కాబట్టి తెలియని అబ్బాయిలతో దుర్మార్గులతో ప్రమాదమని ముఖం కట్టేవారు ఒక 40 years వచ్చినంత వరకు. కొన్ని సందర్భాలు ఏంటంటే ఒక కులమే ముఖం కట్టాలి, ఒక మతం కట్టాలని తప్పు ప్రచారం చేస్తున్నారు. అలా కాదు. ఈ విషయంలో రక్షణ ఉంటుంది. అంటే రక్షణ గురించి అమ్మాయిలు కట్టుకుంటారు తప్ప కులము మతం అనేవి ఈ ముఖం కట్టుకోవడంలో ఉండదు. ముఖం కట్టడం విప్పడం అవి స్వతహాగా వాళ్ళకున్న స్వాతంత్రం అన్నమాట. అంతే తప్ప ఎవరో అమ్మాయి తప్పు చేసిందని అందరినీ కట్టుకోవద్దనడం కాదు. అంటే ముఖం కట్టడం ఇష్టమైతే కట్టనివ్వాలి, ఇప్పడం ఇష్టమైతే విప్పనివ్వాలి. ఈ స్వాతంత్రం పూర్వీకులు ఇచ్చేవారు కాబట్టి రుద్రమాదేవి అంత రాణిని మనం చూస్తున్నాం. నేటి తరం వాళ్ళు ఎవరు అంత అయ్యారు?